కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొను. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా జక్కయ్య ఎవరట? సుంకరి. సుంకరిని ఆ రోజుల్లో ఎలా చూసేవాళ్ళు? వేశ్యల కంటే హీనంగా చూసేవాళ్ళు, పాపిష్టి వాళ్ళ కంటే హీనంగా చూసేవాళ్ళు. అది అతని స్థితి. నెంబర్ 2, ధనవంతుడు. ఎవడట? ధనవంతుడు. సొసైటీలో విలువ లేదు కానీ డబ్బు మాత్రం బాగుంది. సొసైటీలో గౌరవ మర్యాదలు లేవు కానీ డబ్బు మాత్రం బాగుంది. సొసైటీలో గౌరవం లేకపోతే ఇంట్లో గౌరవం ఉంటుందంటారా? ఏమండి? బయట విలువ లేకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటే బయట ఎవరికి విలువ లేదు, గౌరవం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అతని ఇంట్లో విలువ ఉంటుందంటారా? జక్కయ్య కుటుంబంలో ప్రేమ లేదు. ఎందుకని? బయట కుటుంబం బయట విలువ లేదు కాబట్టి. ఇంటి బయట విలువ లేని వాడికి, ఇంటి బయట గౌరవం లేని వాడికి ఇంటి లోపల ఎవరు ప్రేమిస్తారు, ఎవరు గౌరవిస్తారు? నెంబర్ 1, పేరు మంచిదే కానీ బ్రతుకే చెడ్డది. నెంబర్ 2, సొసైటీలో విలువ లేదు, ఇంటి లోపల గౌరవం లేదు. నెంబర్ 3, జాగ్రత్తగా పరిశీలిస్తే జక్కయ్య కంట కావలసినంత డబ్బుందంట. ఏముందట? కావలసినంత డబ్బుందంట. అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఉదయం లేచి సాయంత్రం పడుకునేంత వరకు దేనికోసం ప్రాకులాడుతున్నావు? చెప్పండి. ఆత్మీయత కోసమా? పరిశుద్ధమైన జీవితం జీవించడం కోసమా? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? ఈ రోజుల్లో మనిషి యొక్క గుండెట లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదట. ఆఖరికి గుండె చప్పుడు కూడా డబ్బు 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 డబ్బు. ఏమిటి? డబ్బు డబ్బు. గుండె చప్పుడు కూడా డబ్బుమయమైపోయిందట. నా బైబిల్ సెలవిస్తుంది ఏమని? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ప్రియ సహోదరి సహోదరుడా,
నీకు కావాల్సింది డబ్బు కాదు, నీకు కావాల్సింది ప్రభు. నీకు కావాల్సింది ధన సంపాదన కాదు, నీకు కావాల్సింది ఆత్మ సంపాదన. నీకు కావాల్సింది ఇహ సంబంధమైన అల్పకాల పాప భోగములు కాదు, నీకు కావాల్సింది పరిశుద్ధమైన యథార్థమైన జీవితం. జక్కయ్యకు కావాల్సిన డబ్బు ఉంది కానీ సంతోషం లేదు, కావాల్సిన డబ్బు ఉంది ఆనందం లేదు. చాలామంది అనుకుంటున్నారు డబ్బులో సంతోషం ఉందని, చాలామంది అనుకుంటున్నారు ఆస్తిపాస్తుల్లో ఆనందం ఉందని. వాస్తవంగా ఆస్తిపాస్తుల్లో సుఖభోగాల్లో సంతోషము లేదు. సహోదరిలో ఎవరినో చూసి చాలాసార్లు మీ కాపురాలు మీరు కూల్చుకుంటున్నారు కదా, వాడిని వీడిని చూసి వారిని వీరిని చూసి మీ కుటుంబంలో అనవసరంగా నిప్పులు పోసుకుంటున్నారు కదా. ఎందుకని? వాళ్ళకి అది ఉంది, మాకు అది లేదు. వాళ్ళకి సైకిల్ ఉంది, మాకు సైకిల్ లేదు. వారికి బైక్ ఉంది, మాకు బైక్ లేదు. వారికి కారు ఉంది, మాకు కారు లేదు. వారికి ఫ్రిడ్జ్ ఉంది, మాకు ఫ్రిడ్జ్ లేదు. అవునా? మనం అనుకుంటున్నాం ఇలా వస్తువులు ఉంటేనే మనం సుఖంగా ఉంటాం, వాహనాలు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. లేదండి, వస్తు వాహనాల్లో ఇక లోకంలో సంతోషం అనేది లేదు. సంతోషం అనేది హృదయంలోనండి ఉండేది, ఆనందము అనేది హృదయంలోనండి ఉండేది. ఆ భర్త ఇంటికి వచ్చాడట, ఇంటికి వచ్చిన తర్వాత భార్యని అడిగాడు, కాస్త నీళ్ళు ఇవ్వే. నీకు మాత్రం నీళ్లు కావాలి, నీ ముఖానికి నీళ్ళు మాత్రం కావాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ పక్కింటి ఆయన చూడు చక్కగా వాళ్ళ ఆవిడికి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు చక్కగా ఇంట్లో ఉండి చూసుకోవాలని టీవీ కొనిపెట్టాడు. నువ్వు ఎందుకు పనికిమాలడివి? ఏది టీవీ ఏది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? టీవీ పట్టరా, వస్తా అప్పుడు నీకు మంచినీళ్ళు ఇస్తా. ఓరి మంచినీళ్ళకి టీవీకి ఏమైనా సంబంధం ఉందా అండి? సరే, చచ్చినట్టుగా వాడు వెళ్ళి ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కదా, టీవీ పట్టుకొచ్చి ఇస్తే నా భార్య కనీసం ఇలాగన్నా సంతోషంగా ఉంటుందిలే అని అనుకున్నాడు. పాపం వాడు ఉద్యోగానికి వెళ్తూ వస్తా టీవీ పట్టుకుందాం ప్లాన్ వేస్తున్నాడు. ఈ లోపల పాపం ఈ సిస్టర్ బయటే కూర్చుని చూస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి నెమ్మదిగా రిక్షాలో ఫ్రిడ్జ్ వెళ్తూ ఉంది. ఏం వెళ్తూ ఉంది? ఫ్రిడ్జ్ ఐస్ వాటరు ఫ్రిడ్జ్ వెళ్తూ ఉంది. పాపిష్టోడు మా ఆయన ఉన్నాడు, దుర్మార్గుడు. పెళ్ళయి 10 సంవత్సరాలు ఇప్పుడు దాకా కనీసం చల్ల వాటర్ నాకు ఎప్పుడు తాగిచ్చాడా? రాని వాడి సంగతి చూస్తా అని అంటే వాడేమో పాపం సైకిల్ దొక్కుని వెనకాల టీవీ పట్టుకొని ఇంట్లోకి వచ్చి ఇదిగో తెచ్చా అని చెప్పి పాపం టీవీ తీసుకొచ్చి ముందు పెడితే ముఖం అంతా ఓ పక్కకు పెట్టుకుని మూతంతా ఓ పక్కకు పెట్టుకుని. కొంతమంది ఆడవాళ్ళకి వేరే పని ఉంటుంది, అంతసేపు మూతంతా పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్త, పర్మనెంట్గా ఉండిపోతే అస్తమానం మూతి మడవమాకండి. సో భర్త టీవీ తెచ్చి ఇదిగో టీవీ తెచ్చా అని అంటే మంది ఎవడ కావాలి బోర్డు టీవీ, పెద్ద టీవీ అంటే తెచ్చా. అదేంటి నిన్న కదా గొడవ పడ్డావు టీవీ కోసం, టీవీ తెస్తే బోర్డు టీవీ అంటావు ఏమిటి? టీవీ తెచ్చావు, టీవీ పెడతావు, నాకు దాహం వేస్తే చన్నీళ్ళు కావాల్సి వస్తే, కోల్డ్ వాటర్ కావాల్సి వస్తే, ఐస్ వాటర్ కావాల్సి వస్తే పక్కింటికి పోవాలి. నేను పనికి మళ్ళా నిన్ను కట్టుకుని నేనేం పొందుకున్నాను? ఓరి. ఇప్పుడు ఏమంటావే నువ్వు ఏమైనా సరే వస్తా ఫ్రిడ్జ్ కూడా పట్టరా. టీవీ తెస్తే టీవీ ఎంజాయ్ చేసిందా? ఎంజాయ్ చేయలా. అనుభవించిందా? టీవీ అనుభవించలా. ఇప్పుడు ఏం కావాలి? ఫ్రిడ్జ్ కావాలి. నా బతుకు అంతే, నేనంతే, నాకు వచ్చే జీతం ఎంతే, ఫ్రిడ్జ్ అంటావేమిటే? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఫ్రిడ్జ్ పట్టరా. పాప మళ్ళీ వాడు బయటికి పోయాడు. ఈ సిస్టమ్ బయట కూర్చుని చూస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి చక్కని పెద్ద సోఫా సెట్లు వెళ్తూ ఉన్నాయి రిక్షాలో. ఓరి పనికి మాలోడు, పెళ్ళై 10 సంవత్సరాలు ఉంది కానీ ఎప్పుడన్నా చక్కని సోఫాలను కూర్చోబెట్టాడా? రాని వాడు సంగతి చూస్తా. పాపం వాడు అప్పో సొప్పో చూసి ఫ్రిడ్జ్ అంతా ఒక రిక్షాలో వేసుకొస్తా ఉన్నాడు ఇంటికి. కనీసం ఇక్కడ నుంచి మా ఆవిడ సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నన్ను హ్యాపీగా ఉంచుతుంది అని వస్తూ ఉన్నాడు. ఇంటికి చూసి తెచ్చా అన్నాడు. ఎవడో కావాలి నీ బోర్డు ఫ్రిడ్జ్, బోర్డు టీవీ? అదేంటి టీవీ తెచ్చావు, ఫ్రిడ్జ్ ఇచ్చావు, ఎక్కడ కూర్చొని చూడాలి? కింద కూర్చొని చూడాలా నేను? అసలు నీకు బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు ఏమంటావే? ఇప్పుడు టీవీ తెచ్చిన వాడివి, ఫ్రిడ్జ్ తెచ్చిన వాడివి, కనీసం సోఫా తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఆ పక్కింటి ఆయన చూడు, సోఫా తెచ్చాడు, ఈ పక్కింటి ఆయన చూడు ఫ్రిడ్జ్ తెచ్చాడు, ఆ పక్కింటి ఆయన చూడు టీవీ తెచ్చాడు. ఇదే గొడవ. ఈ భర్త ఆలోచించాడు. ఒక రోజు ఉద్యోగం నుంచి వస్తూ ఉన్నాడు. భార్య ఏమంటుందో తెలుసు, డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే కర్ర తీసుకున్నాడు, చావగొడ్డ మొదలుపెట్టాడు. ఎందుకు నన్ను కొడుతున్నావు? పక్కింటోడు ఇందాక వస్తున్నప్పుడు పిల్లని తగ్గి కొడుతున్నాడులే, ఇప్పుడు నేను కూడా కొడదాం మొదలు పెడతా అని కొట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు, పద బయటికి పనికి మళ్ళీ నన్ను రాచి రంపాని పెడతావే, పద బయటికి. ఎందుకు బయటికి పంపిస్తావు నువ్వు? ఆ ఎదురింటోడు పిల్లాన్ని కొట్టి బయటికి గెంటేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా నిన్ను కొట్టి బయటికి గెంటుతా, పద. పులిని చూసాట, నక్కేం చేసిందట? వాతలు పెట్టుకుంటే ఏం మిగిలిందట? వాతలే. టీవీ ఉంటే తృప్తి లేదు,
ఫ్రిడ్జ్ ఉంటే తృప్తి లేదు, స్కూటర్ ఉంటే తృప్తి లేదు, సింగిల్ బెడ్రూమ్ ఉంటే తృప్తి లేదు, చిన్న కారు ఉంటే తృప్తి లేదు, సింగిల్ ఫ్లోర్ ఉంటే తృప్తి లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. 2 కాసులు బంగారం ఉంటే తృప్తి లేదు, 3 కాసులు బంగారం కావాల్సిందే. ఆ 3 కాసులు బంగారం కోసం నీ కాపురాన్ని తిరకాసు. ఏమని అర్థం ఉందా? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, బైబుల్ సెలవిస్తుంది ఏమని? సంతుష్టి సహితమైన జీవిత విధానము గొప్ప లాభసార్థకం. అంతేకాదు, అడి ఆశలు కలిగి నీ మనసు తిరుగులాడుట కన్నా కళ్ళ ముందు ఉన్న దానిని అనుభవించుట మేలో. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అంత కావాలి, ఇంత కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, వద్దు. కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం నేర్చుకో. ఎందుకని? జక్కయ్యకు కావాల్సిన డబ్బు ఉంది, సుఖం లేదు. కావాల్సిన ధనం ఉంది, సంతోషం లేదు. కావాల్సినంత ఆస్తి ఉంది, సమాధానం లేదు. ఏం ప్రయోజనం? అటువంటి సమాధానం లేని, సుఖం లేని, సంతోషం లేని దిక్కుమాలిన జక్కయ్య ఒకరోజు ఒక వార్త విన్నాడు. ఏమిటంటే యేసుక్రీస్తు తన గ్రామానికి వస్తున్నాడు అని చెప్పి. యేసు వస్తున్నాడు అని చెప్పి విన్న జక్కయ్య గబగబా వెళ్ళి ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే యేసును చూడాలి అని చెప్పి. ఒక పాపిష్టి వాడికి కోరిక కలిగింది. ఏమిటి? యేసును చూడాలి. యేసు ఎవరో చూడాలి. ముందే చెప్పా కదా, జక్కయ్య అంటే ఎవరికి గిట్టదు. వాడిని చూస్తే అసలు ఇష్టపడరు. జనమంతా యేసు చుట్టూ మూగి ఉన్నప్పుడు జక్కయ్య వచ్చి యేసును చూడాలి అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే ఎవరు రాణిస్తాడా? కనీసం పక్కన నిలబడిస్తారా? ఎవడికి వాడు గెంటేసి ఉంటాడు. పాపం, ఒరేయ్ పొట్టోడా, నీకు యేసై ఎందుకురా? ఒరేయ్ సుంకపు గొత్తదారుడా, నీకు యేసుక్రీస్తు ఎందుకురా? పోరా నువ్వు ఇక్కడ నుంచి, గెంటేసి ఉంటారు. జాగ్రత్తగా వినండి. జక్కయ్య యేసును చూడాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు దగ్గర రాకుండా, యేసును చూడకుండా, యేసు ఎవరో తెలుసుకోకుండా, ఆ ప్రేమమయుడిచ్చే ప్రేమను పొందుకోకుండా, క్షమాపణను పొందుకోకుండా, ఆ రోజు జక్కయ్య యేసయ్య దగ్గరకు రాకుండా ఎవరు అడ్డుపడ్డారో తెలుసా? సొసైటీ అడ్డుపడింది. ఏం అడ్డుపడింది? సొసైటీ అడ్డుపడింది. ఈరోజు చాలామంది యేసు ఎవరో తెలుసుకోవాలి, ఆయన గురించి చాలామంది చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయన ప్రేమమయుడట, ఆయన పరిశుద్ధుడట, ఆయన సర్వంతర్యామట, ఆయన సర్వశక్తి గలవాడట, ఆయన సర్వ సృష్టికర్త అట, ఆయన అన్ని చోట్ల ఉన్నవాడట, ఆయన సజీవుడట, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడట, ఇప్పటికీ సజీవంగా ఉన్నాడట, పాపిని ప్రేమిస్తున్నాడట, పాపిని క్షమిస్తాడట, పరలోకానికి ఉచితంగా తీసుకుని వెళ్తాడట, ఆయన నామంలో స్వస్థుందట, ఆయన కాచిన రక్తములో క్షమాపణ ఉందట. ఆయన ఎవరో తెలుసుకోవాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు వారి 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 తత్వాన్ని విడిచిపెట్టి యేసును హత్తుకుంటున్నారట. ఎవరు ఈ యేసు చూడాలి అని చెప్పి ఎంతోమంది ఈరోజు యేసుక్రీస్తు గురించి వింటున్నప్పుడు తెలుసుకోవాలి అని ఆశపడుతున్నారు. కానీ ఏమడ్డొస్తుంది? సొసైటీ. ఏమడ్డొస్తుంది? కులం. ఏమడ్డొస్తుంది? మతం. ఏమడ్డొస్తుంది? అప్పటిదాకా కలిగి ఉన్న సాంప్రదాయం, నమ్మకం అడ్డొస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఇప్పటి వరకు నమ్మిన నమ్మకం బట్టో, కలిగిన విశ్వాసాలను బట్టో నీకు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ప్రశాంతత లేక, యేసుక్రీస్తు ద్వారా సమాధానం దొరుకుతుందనే నమ్మకం నీలో కుదిరినప్పటికీ ఎందుకు నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోలేకపోతున్నావంటే నీ సొసైటీ కదా అడ్డొస్తుంది, నీ ఇంటి వాళ్ళు అడ్డొస్తున్నారు కదా, నీ బంధువులు అడ్డొస్తున్నారు కదా, నీ కులమో నీ మతమో అడ్డొచ్చి యేసును చూడకుండా, యేసును కలుసుకోకుండా, ఆ యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ పొందుకోకుండా, ఆ యేసు అనుగ్రహించే నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని అందుకోకుండా చేస్తుంది సొసైటీ ఏమో కదా. అదే సమస్య ఆ రోజు జక్కయ్యకు వచ్చింది. జక్కయ్య యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ. ఎవరు ఈ జక్కయ్య? పాపిష్టోడు. ఎవరు ఈ జక్కయ్య? అందరి చేత ఛీ అనిపించుకునేవాడు. ఎవరు ఈ జక్కయ్య? ప్రేమనురాగాలకు నోచుకోలేనివాడు. ఎవరు ఈ జక్కయ్య? ఇంట్లోనూ ఇంటి బయట గౌరవ మర్యాదలు పొందుకోలేనటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న వాడికి ఎవరు కావాల్సి వచ్చారు? యేసు కావాల్సి వచ్చాడు. ఆ యేసును కలుసుకోవాలని ఆశపడితే సొసైటీ అడ్డొచ్చింది. నెంబర్ 2, ఇంకేం అడ్డొచ్చింది చెప్పగలరా? యేసును చూడాలి అని ఆశ అయితే ఉంది, కానీ మరొకటి అడ్డుపడింది. ఏంటో చెప్పగలరా? ఏమండి? పాపం పొట్టాడు. యేసును చూడాలి అని ఆశ అయితే ఉంది, కానీ తన శరీరమే అడ్డొచ్చింది. ఏమడ్డొచ్చింది? తన శరీరం అడ్డొచ్చింది. యేసును కలుసుకోకుండా, యేసును చూడకుండా శరీరము అడ్డొచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసును తెలుసుకోవాలని, యేసును కలుసుకోవాలని,
యేసు అనుగ్రహించే పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోవాలని, పవిత్రంగా జీవించాలని నీకు ఆశ అయితే ఉంది, కానీ నీ శరీరమే గదు అడ్డొస్తుంది. నీ శరీరంలో ఉన్న పాపిష్టి కోరికలే గదు అడ్డొస్తుంది. నీ శరీరంలో ఉన్న త్రాగుబోతు తనమే కదా అడ్డొస్తుంది. నీ శరీరంలో ఉన్న మోహపు చూపులే కదా అడ్డొస్తున్నాయి. నీ శరీరంలో ఉన్న ఇచ్చలే కదా అడ్డొస్తున్నాయి. నీ శరీరంలో ఉన్న అలవాట్లే కదా అడ్డొస్తున్నాయి. యేసు దగ్గరికి రావాలనుకుంటున్నావు, జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు, కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు, ఇక్కడ నుంచి ఒక మంచివాడిగా మంచిదానిగా జీవించాలనుకుంటున్నావు. ఇవన్నీ నీకు ఆశ ఉంది, కానీ నీలో ఉన్న పాపిష్టి క్రియలే కదా, పాపిష్టి అలవాట్లే కదా, పాపిష్టి చేష్టలే కదా, ఎవరికి తెలియకుండా ఒంటరిగా నువ్వు చేసే నీచమైన కార్యాలే కదా, ఆ పాపిష్టి స్నేహమే కదా, ఆ పాపిష్టి అక్రమ సంబంధమే కదా, ఆ పాపిష్టి లంచగొండి తనమే కదా నిన్ను దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడుతుంది. నీ శరీరమే కదా. ఆ రోజు జక్కయ్య యేసయ్య దగ్గరకు రాకుండా అడ్డుపడింది తన శరీరమే. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి జీవితాన్ని అప్పగించుకొని పరిశుద్ధంగా జీవించాలని ఆశ అయితే నీకుంది, కానీ నీ శరీరమే, నీ శరీరంలో ఉన్న పాపిష్టి క్రియలే యేసు దగ్గరకు రాకుండా అడ్డుపడుతున్నాయి కదా. అయితే అలా ఎంతకాలం నీ శరీరాన్ని అడ్డు రానిస్తావు ప్రభువును కలుసుకోకుండా? ఎంతకాలం నీ శరీర ఇచ్చల చేత యేసుక్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణను, ప్రశాంతమైన జీవితాన్ని, పరలోక భాగ్యాన్ని చేతులారా దూరం చేసుకుంటావు? ప్రభువు పేరట ప్రశ్నిస్తున్నా. సహోదరా, సహోదరి, ఎప్పుడో మారాలని ఆశపడ్డావు, ఎప్పుడో బ్రతుకు దిద్దుకోవాలని ఆశపడ్డావు, ఎప్పుడో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడ్డావు, ఎప్పుడో బాప్తిజం తీసుకోవాలని ఆశపడ్డావు, ఎప్పుడో సేవకు వెళ్ళిపోవాలని ఆశపడ్డావు, సేవలో సాక్షిగా జీవించాలని ఆశపడ్డావు, కానీ నువ్వు అలా చేయలేకపోతున్నావు. కారణము నీ శరీరమే కదూ, నీ శరీరంలో ఉన్న పాపిష్టి క్రియలే కదూ, నీలో దాగి ఉన్న నీచమైన అలవాట్లే కదూ యేసు దగ్గరకు రాకుండా చేస్తుంది. ఆ రోజు జక్కయ్యను కూడా యేసును కలుసుకోకుండా చేసింది తన పొట్టి శరీరమే. జక్కయ్యలో ఉన్న ఒక మంచితనం ఏమిటంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఏమైనా సరే యేసును కలుసుకోవాల్సిందే, ఏమైనా సరే యేసును చూడాల్సిందే. పట్టుదల గలవాడు. తన శరీరం అడ్డొచ్చింది, సొసైటీ అడ్డొచ్చింది, తన ఎత్తైతే పెంచుకోలేడు, కానీ ఒక ఆలోచనకు వచ్చేసాడు. ఏమిటి ఆ ఆలోచన అంటే, నా శరీరం నాకు అడ్డొస్తుంది కనుక, నేను ఏమైనా యేసయ్యను చూడాలి కనుక, నా ఎత్తు నేను పెంచుకోలేను కనుక, ఎత్తు అయితే పెంచుకోలేడు కానీ చెట్టు అయితే ఎక్కచ్చు కదా. ఏమండి, ఎత్తు పెంచుకోలేడు కానీ చెట్టు అయితే ఎక్కచ్చు కదా. తాను ఏమైతే చేయలేడో దాని గురించి వర్రిగాల, ఏమైతే చేయగలడో దాన్నే చేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ పాపమైతే నీ జీవితంలో యేసును కలుసుకోకుండా చేస్తుందో ఆ పాపాన్ని రాత్రి నువ్వు విడిచిపెట్టాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్న కారణం ఏమిటో తెలుసా? ఏ పాపమైతే ఈరోజు నీతో చెలగాటమాడుతుందో, ఏ పాపమైతే నీకు ఈరోజు సరదాను పుట్టిస్తుందో, ఏ పాపమైతే ఈరోజు నీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నావు, అదే పాపము శాశ్వతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోకుండా చేయగలదనే సత్యం నీకు తెలుసా? వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, నదుల్లో మీకు తెలుసు కదా, అడవుల్లో చెట్లు విరిగిపోయి, కొమ్మలు విరిగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఆ నదీ తీరాన నివసించే వాళ్ళు ఆ చెట్టు కొమ్మలు, ఆ చెట్లు నదిలో ప్రవహిస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు అమాంతంగా నీళ్ళలోకి దూకి ఆ చెట్టు కొమ్మలను, ఆ చెట్లను ఒడ్డుకు తెచ్చుకొని వాటిని కట్ చేసుకుని కుర్చీలు, మంచాలు చేసుకుంటూ ఉంటారు ఆ కలపతో. అది వారికి ఉన్న అలవాటు. ఒకానొక సమయంలో ఆ వరద పొంగుకుంటూ వస్తున్నప్పుడు, చెట్లు అలాగే కొమ్మలు వస్తున్నప్పుడు ఆ భర్త అన్నాడట, కనిపిస్తున్న ఆ కొమ్మ దగ్గరకు వెళ్తా, దాన్ని నేను పట్టుకొస్తా, వచ్చిన తర్వాత మనం కుర్చీలు, మంచాలు చేసుకోవచ్చు అని చెప్పి భార్యకు, పిల్లలకు చెప్పి నీళ్ళలోకి ఉరికాడట. ఎప్పుడైతే నీళ్ళలోకి ఉరికాడో, ఉరికి ఆమె నీళ్ళలో ఉరికి ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ చెట్టును పట్టుకొని, ఆ దొంగను పట్టుకొని ఒడ్డుకు తెచ్చుకొని కావలసిన కలపతో కుర్చీలో, మంచాలో లేకపోతే చేసుకోవాలని ఆశపడుతున్నాడు. వెళ్ళాడు, ఆ దొంగను పట్టుకున్నాడు, దాన్ని ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతని వల్ల కావటల్లా. ఎంత ప్రయాసపడినా వల్ల కావటల్లా. చాలా ప్రయాసపడుతున్నాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు. భార్య, బిడ్డలు కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఏమండి వచ్చేసేయండి, ఒకవేళ దొంగ రాకపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేసేయండి, మీరు వచ్చేసేయండి, ఎదురుగుండా మీకు పెద్ద సుడిగుండం ఉంది, దాంట్లో పడితే ప్రాణాలు పోతాయి, మనకు తెలుసు కదా, అది భయంకరమైన ప్లేసు, మీరు అటుపక్కకు కొట్టుకుపోతున్నారు, వచ్చేసేయండి. భార్య అరుస్తుంది, బిడ్డలు గట్టిగా కేకలు వేస్తున్నారు, డాడీ ఆ దొంగను విడిచిపెట్టి వచ్చేసే డాడీ, ఒకవేళ రాకపోతే దాన్ని వదిలిపెట్టేసి మీరు వచ్చేసేయండి డాడీ అని బిడ్డలు ఏడుస్తున్నారు. ఈ కేకలు, అరుపులు విన్న ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి వాడిని చూశారు. ఒరే ఆ దొంగను వదిలిపెట్టేసారా, కుర్చీలు లేకపోతే ఏమైంది, మంచాలు లేకపోతే ఏమైంది, ముందు సుడిగుండం ఉంది, ఆ సుడిగుండంలో పడ్డావంటే ప్రాణాలు పోతాయిరా, వచ్చేసాయి
ఆ దొంగను విడిచిపెట్టి వచ్చేసాయి, ప్రాణాలు కాపాడుకోరా అని ఊరు వాడ కోడే కూసింది. అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, భార్య అరుస్తుంది, బిడ్డలు అరుస్తున్నారు. వాడు అక్కడి నుంచి గట్టిగా అరుస్తా, ఒరే ఒరే నాకు వచ్చేయాలని ఆశ ఉందిరా, నాకు విడిచిపెట్టాలని ఆశ ఉందిరా, నాకు బతకాలని ఆశ ఉందిరా, నా భార్యను బిడ్డలను చూసుకోవాలని ఆశ ఉందిరా, నాకు ఆశ ఉంది, ఒడ్డుకు వచ్చేసేయాలని. వచ్చేసాయి రా, ఆశ ఉంటే వదిలిపెట్టి వచ్చేసాయి. వాడు గట్టిగా అరుస్తూ కేకలేస్తున్నాడు, ఒరే వదిలిపెట్టాలని ఆశ నాకుంది కానీ, బ్రతకాలని ఆశ నాకుంది కానీ, ఒడ్డుకు రావాలని ఆశ నాకుంది కానీ, ఇది నన్ను వదిలిపెట్టడం లేదు. అది నిన్ను వదిలిపెట్టబడడం ఏందిరా? ఆ దొంగను విడిచిపెట్టి వచ్చేసాయరా. ఇది దొంగ కాదురా, ఇది దొంగలా కనిపించింది కానీ దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద ఎక్కిన తర్వాత తెలిసింది ఇది దొంగ కాదు. మరి ఏమిటి? ఇది భయంకరమైన ముసలి. ఏమిటంట? భయంకరమైన ముసలి పట్టేసుకుంది. ఆడు ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఏమని? వదిలిపెట్టాలని ఆశ అయితే నాకుంది కానీ ఇది నన్ను విడిచిపెట్టట్లా, బ్రతకాలని ఆశ నాకుంది కానీ ఇది నన్ను బ్రతకనివ్వడంలా. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో మీ ఆఫీస్లో, ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో నీ సర్కిల్లో, ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో నీ యొక్క కొలీగ్స్ మధ్య, ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో నీ స్నేహితుల మధ్య, ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తుందో యవ్వన ప్రాయంలో, వృద్ధాప్యంలో, లేదా వివాహమైన తర్వాత, ఏ పాపమైతే ఈరోజు నిన్ను ఆకర్షిస్తూ నీ జీవితాన్ని సంతోషమయంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుందో అదే పాపము ఒకరోజు నిన్ను శాశ్వతంగా దేవునికి, పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుంటావా? ఎందుకని? ఒకరోజు నువ్వు విడిచిపెట్టాలని ఆశపడతావు కానీ ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. ఒకరోజు బయటపడాలని ఆశపడతావు, ఆ రోజు అది నీ బయటకు రానివ్వదు. ఏ పాపమైతే ఈరోజు నీకు సరదాను పుట్టిస్తుందో, ఏ పాపమైతే నిన్ను ఈరోజు ఆకర్షిస్తుందో ఆ పాపాన్ని ఈరోజు విడిచిపెట్టకపోతే తిప్పలు తప్పవు, నరకము తప్పదు. ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఆ రోజు ఆ శరీరము తనకు అడ్డొచ్చినప్పుడు, సొసైటీ తనకు అడ్డొచ్చినప్పుడు తాను చేసిందని తెలుసా? ఇమ్మీడియట్గా వెళ్ళాడు, సొసైటీని విడిచిపెట్టాడు. తన శరీరం తనకు అడ్డుగా వస్తున్నప్పుడు దానికి రాజీ పడలేదు. ఏం చేశాడు? చెట్టు ఎక్కేశాడు. దేనికోసం? ఎందుకోసం ఆ ప్రయత్నం? ఏమైనా సరే యేసును చూడాల్సిందే. చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు, కొమ్మలన్నీ కూడా అడ్డుగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు అటుగా వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు కొమ్మల చాట్లో నుంచి జక్కయ్య యేసును చూడాలని చెప్పి ఎంతో ఆశతో యేసును చూస్తున్నాడు. యేసు ఆ చెట్టు దాకా వచ్చాడు. ఆ చెట్టు కిందకు వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆగాడు, పైకి చూశాడు. పైకి చూసి, జక్కయ్య! హడిలిపోయి ఉంటాడు కదండి, హడిలిపోయి ఉంటాడు కదా. జక్కయ్య కిందకి రా, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నా. హడిలిపోయి ఉంటాడు. ఇదేమిటి? నేను చెట్టు ఎక్కినప్పుడు ఎవరు చూడలేదు కదా, ఈ చాట్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను చూడలేదు కదా, ఈయనేమిటి చెట్టు ఎక్కడము, దాక్కోవడము, నా పేరు, ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు? యేసుక్రీస్తుకు సమస్తము తెలుసు. సహోదరి, సహోదరుడా, నీ పేరేమిటో, నీ పుట్టు పూర్వత్రాలు ఏమిటో, ఎక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో, ఎలా పుట్టావో, నీ ఊరేమిటో, నీ ఇంటి పేరేమిటో యేసుకు తెలుసు. ఎక్కడెక్కడ ఎక్కుతున్నావో, ఎక్కడెక్కడ దిగుతున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి నిత్యమైన కార్యాలు చేస్తున్నావో, ఎక్కడెక్కడ దాక్కుంటున్నావో, దాగుడు మూతలు ఎవరెవరితో ఆడుతున్నావో యేసుక్రీస్తుకు సమస్తము తెలుసు. తెలిసి కూడా ఈరోజు నీ వైపు చూస్తూ అంటున్నాడు, ఏమని? అయ్యా, నీలోకి రావాలని ఆశపడుతున్నా, నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నా, నరకంగా మారిపోయిన నీ ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నా, శాపకరమైన నీ జీవితంలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నా. ఒక అవకాశం నాకు ఇస్తావా? నన్ను రానిస్తావా? జక్కయ్య, నీ ఇంటికి వస్తా. చీకటితో, అశాంతి, అసమాధానంతో నిండిపోయిన నీ ఇంటికి వస్తా. జక్కయ్య ఏం చేశాడు? యేసు ఇచ్చిన ఆ ఆహ్వానాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. గమనించండి. జక్కయ్యకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వబడింది, 10 అవకాశాలు ఇవ్వబడలా. ఒకే ఒక్క అవకాశం యేసయ్య ఇచ్చాడు. ఆ ఒక్క అవకాశాన్ని జక్కయ్య చక్కగా ఉపయోగించుకున్నాడు. జక్కయ్య, నీ ఇంటికి వస్తా. పరుగు పరుగున దిగొచ్చాడు. రా ప్రభువా మా ఇంటికి అని తీసుకెళ్ళిపోయాడు. యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు. అంతేనండి. అప్పటి వరకు ఆ ఇంట్లో పరిపాలన చేస్తున్న చీకటి క్రియలు, చీకటి కోరికలు పటాపంచులైపోయినాయి. ఎప్పుడైతే యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్య హృదయంలో, జక్కయ్య జీవితంలోనో చీకటి కూడా పరుగులు తీసేసింది. వెంటనే వచ్చి అంటున్నాడు యేసయ్యతో, యేసయ్య, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే వెలుగు వచ్చేసింది, చీకటి పారిపోయింది. ఇక నేను చీకటి వ్యక్తిగా జీవించను. అన్యాయంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నానో వాడికి తిరిగి 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తా. ఎందుకని? నువ్వు నా జీవితంలో అడుగు పెట్టినప్పుడు
నా జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము అడుగుపెట్టింది. ఈ ఆనందం ముందు, ఈ సంతోషం ముందు నేను సంపాదించిన పాపిష్టి సంపాదన అసలు లెక్కే కాదు. ఇక్కడి నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తా. ఆ రోజు జక్కయ్యను చూసి యేసయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చేసిందయ్యా. నెంబర్ 2, ఇతడు అబ్రహాము కుమారుడే. ఆ రోజు జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య కుటుంబం కూడా మారిపోయింది. జక్కయ్య ఇంటికి వెలుగు వచ్చేసింది. ఒకే ఒక్క అవకాశం జక్కయ్యకు యేసయ్య ఇచ్చాడు. జక్కయ్య దాన్ని వినియోగించుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నెన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో జీవితాన్ని మార్చుకోవడానికి. ఎన్నెన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో నీ బ్రతుకును మార్చుకోవడానికి. పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ బ్రతుకులో క్రైస్తవ్యం లేక, ఇంటిలో పటాల్లో మాత్రమే క్రైస్తవ్యం కానీ జీవిత చిత్రంలో క్రైస్తవ్యం లేక, అశాంతి అసమాధానంతో రగిలిపోతున్న నీతో ఎన్నిసార్లు ప్రభువు చెప్పలేదు, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టలా. కానీ రాత్రి ప్రభు నీతో సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? ఏ పాపమైతే నిన్ను ఆకర్షిస్తూ ఉందో, నీ జీవితంతో చెలగాటమాడుతుందో, ఏ పాపం కూడైతే నువ్వు పడుతున్నావో, ఏ స్నేహం కూడైతే నువ్వు పడుతున్నావో, ఏ మోహం కూడైతే నువ్వు పడుతున్నావో, ఏ సంబంధం కూడా నువ్వు పడుతున్నావో, ఏ అక్రమ సంబంధాన్ని పెంచి పోషిస్తున్నావో, అదే నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళబోతుంది. నీ బ్రతుకును బజారు పాలు చేయబోతుంది. లేదా ఈ రాత్రి ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ పనికి మాలిన సొసైటీ యొక్క సిద్ధాంతాన్ని విడిచిపెట్టి, నీకు అడ్డు చెప్పేవారిని పక్కన పెట్టి నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళగలిగిన, పరిశుద్ధునిగా మార్చగలిగిన, నీ ఇంటినే పరలోకంగా తీర్చగలిగిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నీ జీవితంలోకి, నీ హృదయంలోకి, నీ గృహంలోకి ఈరోజు ఆహ్వానిస్తావా? అవును అన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు నాయన. జక్కయ్య పేరులో పరిశుద్ధత ఉంది కానీ బ్రతుకులో పరిశుద్ధత లేదు. పేరులో భక్తి ఉంది కానీ జీవితంలోనే ఆత్మీయత లేదు. జక్కయ్యకు డబ్బు ఉంది కానీ సుఖం లేదు. జక్కయ్యకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ సంతోషం లేదు. ఎంతోమంది ఈ రోజున ఆయన డబ్బున్న వాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు సుఖము, సంతోషము, సమాధానము లేక అల్లాడిపోతున్నారు. కారణము, ఒక వ్యక్తికి సమాధానం కేవలము నీ ద్వారానే వస్తుంది, నీతోనే వస్తుంది. నీవు లేకుండా, నీకు తమ జీవితాలు అప్పగించకుండా ఏ ఒక్కరూ సమాధానంగా జీవించలేని సత్యము గ్రహించిన జక్కయ్య నువ్వెవరో తెలుసుకోవాలని, నిన్ను కలుసుకోవాలని ఆశించాడు, ఆశపడ్డాడు. ఎందరైతే ఈ రాత్రి ప్రభువా ఈ వాక్యం విన్నవారు ప్రేమ కలిగిన దేవుడివైన నిన్ను కలుసుకోవాలని, నీవు అనుగ్రహించే సమాధానము, సంతోషము పొందుకోవాలని, ఇంటి బయట, ఇంటి లోపట గౌరవ మర్యాదలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, జక్కయ్య వలె నిన్ను తమ ఇంటికి ఆహ్వానించి ఇంటిలో ఉన్న చీకటిను పారద్రోలుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధంగా జీవించాలని ఎందరైతే తమ జీవితాలు నీకు అప్పగిస్తున్నారో, నిన్ను తమ హృదయంలోనికి, కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నారో ప్రభువా, వారందరినీ కనికరించమని, వారందరినీ దర్శించమని, వారందరినీ రక్షించమని, ఇది మొదలుకుని ప్రభువా ఆ కుటుంబం అంతా కలిసి నిన్ను సేవించులాగున, నిన్ను ఆరాధించులాగున సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.